కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసుడు శరణు వేడుట, శ్రీహరి దశావతారములను వివరించుట. చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దుర్వాసుడు. సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరిని సందర్శించాడు. ఓ మధుసూదన, ఆర్తత్రాణపరాయణ, జగద్రక్షక, నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ 3 లోకాలలోనూ ఎవరూ లేరు. సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తోంది. భక్తాగ్రగణ్య శరణ్య, భక్తత్రాణపరాయణ, శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు. ఓ దుర్వాస, నీకు ఇదేమి లెక్క? ఇంత ఆవేశమా? సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయవలసిన భాగవతోత్తముడివి గదా, నువ్వేమి పని చేశావు? భక్తుల చేష్టలన్నా నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారణ చేద్దామని నిష్ఠగా ఉన్నాడు. ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్థానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు. నువ్వు చేసిన తప్పు మరిచిపోయి మంచినీటిని మాత్రమే పారణ చేసి అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించనే లేదు. పైగా అతడిని శపించి తిరని అపచారం చేశావు. గోవులను, హరిభక్తులను బాధించిన వారిని, హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా. అయినా అంబరీషుని శపించావు. అతడు నీకు భయపడడం వలనే, నన్నే ధ్యానిస్తూ ఉండడం వలన నీ శాపవాక్తులు ఏమీ అతనికి వినిపించలేదు. నువ్వు అతనికి ఇచ్చిన 10 జన్మల శాపము అతనికి తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అనే నేనే అనిపించాను. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తుడికి అపకారం కలగకూడదు. అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు. అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను. దానికి నివారించడానికి కానీ దాని నుండి నిన్ను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు. నువ్వు అంబరీషుని ఇచ్చిన 10 జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను. మొట్టమొదటిదైన చేప రూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను. రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనము చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా హిపున ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను. మూడవదైన వరాహవతారమెత్తి హిరణ్యాక్షుని వధించి అతడు చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను. ఇక 4వదైన వికృత రూపాన్ని ధరించి